ఓకే ఫ్రెండ్స్, టుడే ఈరోజు కుకింగ్ మై బ్రదర్ ఇన్ లా రసం. రాము ఏం చేస్తున్నావు? రసం. శంకరన్న వాట్ ఆర్ యూ కుకింగ్? ఉర్లకిഴങ്ങ് వరువల్, పొటాటో ఫ్రై. వీళ్ళిద్దరు ఒకే ఒక మాట అన్నారు, మమ్మల్ని గెస్ట్ లాగా ట్రీట్ చేయొద్దు అన్నారు. అందుకని వాళ్ళు అలా అన్నారు కాబట్టి వాళ్ళతోనే వంట చేపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఉర్లకిഴങ്ങ് ఎలా వంట చేస్తారన్న మీరు? ఉర్లగడ్డ బాయిల్ చేయాల, తర్వాత తక్కాలి, వెంగాయం, మిరపపొడి, టమాటోవా? నిజమా మీకు వంట చేయవచ్చా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. తొక్కు తీయొద్దా? తోలు అడగమాటింగ్లా? ఓకే ఓకే ఓకే, యూ విల్ టేక్ ద తోలు, ఐ విల్ మీట్ యూ. ఓకే థ్యాంక్ యూ. రాము నీ రసం? ఇది మిరియాల రసం. మిరియాలు, తెల్లగడ్డలు. తెల్లగడ్డలు అంటే తెలుసా మీకు? నెల్లూరులో తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి. కరెక్ట్. ఇంకా ఇదేందమ్మా, కొంచెం ఎండుమిరపకాయ, ఇవన్నీ వేసి దంచుకొని, టమాటాలు, చింతపండు, రసం కొంచెం వేడి చేసి దాన్ని పిసుక్కొని అది జ్యూస్ వేసి. ఓకే అండి, ఈయన చెప్పినంత స్పీడ్ లో రసం చేస్తాడని చూద్దాము. సో వెయిట్ అండ్ వాచ్. రసం బై రాము అండ్ పొటాటో ఫ్రై బై శంకర్ అన్న. అక్క మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఈరోజు? ఓ వైట్ రైస్. దిస్ టీమ్ ఇస్ మేకింగ్ ద లంచ్ టుడే. అండ్ మాకు ఒక ఆయమ్మ ఉంది, కొత్తగా అపాయింట్ అయిన ఆయమ్మ. ఆ ఆయమ్మ అంట్లని కడిగేస్తుంది. ఓకే, వెరీ గుడ్ టీమ్. మరి మీరేం చేస్తాం? మీరేం చేస్తాను, నేను వీళ్ళందరూ సూపర్వైజ్ చేసి ఇట్లాంటి వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. సో టమాటాలు ఇక్కడ కట్ అవుతుంది అండ్ పొటాటోస్ కట్ చేసి బాయిల్ కి రెడీ అవుతుంది. సాల్ట్ తర్వాత బాయిల్ చేసేటప్పుడు ఇరా? అవునా? ఆయమ్మ టీ తాగుతుంది. ఆయమ్మ ఇప్పుడు బ్రేక్ లో ఉంది, టీ బ్రేక్. వెరీ గుడ్ ఆయమ్మ. హెల్పర్. ఓ ఈ ఆయమ్మకే మళ్ళీ ఇంకో హెల్పర్ ఇక్కడ జాంకోనుండు. ఇది ఆయమ్మకి హెల్పరు, ఆయమ్మకి అసిస్టెంట్ కూడా ఉన్నారు. వీడు మళ్ళీ దాంకుంటున్నాడు. వెరీ గుడ్. మిగతా టీమ్ అంతా పైన ఉంది, ఆ టీములు కూడా కవర్ చేసి వస్తాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో మగోళ్ళు వీళ్ళు ఈడ పని చేస్తున్నారు. వాట్స్ యువర్ నేమ్? క్షేత్ర. వై ఆర్ యు హియర్? Oh, you love me. Thank you. You want to eat something? Okay. మా పిల్లలకి వచ్చే స్నాక్స్ ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. స్నాక్స్ జామీ. ఓకే, కెనడా నుంచి తెచ్చింది. ఓకే, ఈట్ అండ్ దెన్ గో. టేక్ ఇట్. మగోళ్ళందరూ వంట రూమ్ లో పని చేస్తున్నారు. లేడీస్ ఏం చేస్తున్నారు చూద్దాం. పైకి రండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆడవాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఎవరాలు మాట్లాడుతున్నారు. అంతేగా కిందేమో మగోళ్ళు పాపం రసం చేస్తాం, వంట చేస్తుంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎట్లా పడుకొని ఉన్నారు. అదిగోండి, అంటే మా పొద్దున్న నుంచి స్నానాలు కూడా చేయాలి. అట్లాంటి వాళ్ళ నుంచి వచ్చింది మా మేనత్త కూతురు. ఊరికే పని చేస్తాడు, బిల్డప్ పైకి కిందికి దిగుతుంది, ఒకటి చేయట్లేదు. ఇవి కాక పిల్లలు ఉన్నారని ఒక్క పని చేయకుండా ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి పిల్లలు తీసి తిరుగుతుంది. మిగతా టీం ఎక్కడ ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో మిగతా టీం ఇక్కడ ఏం చేస్తుందో చూద్దామండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాక్సింగ్ నడుస్తుంది. ఈ అబ్బాయి, వీళ్ళ అబ్బాయి ఇక్కడ పాపం ఆడుకుంటుంటే ఈమె కూర్చొని వ్యాక్సిన్. నువ్వేం చేస్తున్నావు అమ్మా? ట్వీజర్స్ తో ప్లగ్. ఫ్రెండ్స్, మా పాప బెడ్రూమ్ ని బ్యూటీ పార్లర్ చేసేసారు. ఇలాంటి చుట్టాలని ఫంక్షన్ కి పిలిచిందే తప్పిపోయింది ఫ్రెండ్స్. మాడోళ్ళే. నోరు మూసుకో, దీనికి ఏం తక్కువ లేదు. సో పాపం కింద మగోళ్ళు ఏమో వంట చేస్తున్నారు, ఆడోళ్ళు చూడండి ఇట్లా మేకప్లు చేసుకుంటున్నారు. ఏంటో ఈ పాడులో రసం. ఇప్పుడు హాట్ గా ఉంది నీళ్ళు, ఇమీడియట్ గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కోల్డ్ వాటర్ ఇస్తాం. సరే కోర్స్ చేసిందో ఏంటంటే రసం టాప్ గా ఉంది, కూకిలో ఉంది. మరి సరే, దీంట్లో ఏం కలపాలనుకుని మీరు ఇద్దరు? ఇప్పుడు రమ్ము కలిపితే కొంచెం బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ టమాటో రసంలో రమ్ము కలుపుదాం అనుకుని, రమ్ రసం, కొత్తగా రమ్ రసం అని రమ్ము కలిపి కొంచెం కిక్ వచ్చి అందరు తాగి పడిపోతారని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఫంక్షన్ కి అన్ని రమ్ రసం తినేసి డాన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. వీళ్ళు చేసినట్టే మేము తిన్నట్టే. ఇది కూడా ఫ్రెండ్ పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై ఫర్ ఈ ఆయమ్మ ఒకటి అప్పుడప్పుడు ఆడే కనిపించిన పొటాటో ఫ్రై ఆనియన్ ప్లస్ టొమాటో జస్ట్ పులి వాటర్. ఇదేందా ఇది నేను చూడలే.
చింతపండు పొటాటోకి మీరు ఎప్పుడైనా ఎవరైనా తినుంటాడా? సంథింగ్ న్యూ, మా కర్మ కాకపోతే ఈయనతో వంట చేయించుకోండి. టేస్ట్ విల్ కమ్. వంట బాగుంటే ఓ కొట్టండి, లేదంటే వంట బాగుంటే ఓ కొట్టండి, బాగా లేకపోతే ఈయన కొట్టండి అట. ఈయన ఖచ్చితంగా చాలా బాగుంది. ఇంకా అవలేదన్న, అయినప్పుడే చెప్పండి. చూడండి ఆయమ్మ మళ్ళీ చీపురు పట్టుకోండి. ఈయనంతా వీళ్ళందరూ ఇట్లా చూడటమే తప్ప అక్కడ చూడండి పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చొని పాలిటిక్స్ గురించి నడుస్తుంది. మగపిల్లలు పర్వాలేదు ఫ్రెండ్స్, ఈ కాలంలో ఆడపిల్లలు దండగా నా పిల్లలతో కలిపి మొహం కప్పుకోండి. వీళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్లు. ఇక్కడ చూడండి వచ్చి పెద్ద నిద్ర మొహంలో ఉండు. ఏం పని చేస్తుండో ఇంకా కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్. వీళ్ళు మొదలు పెట్టి 2 గంటలు అయింది. ఆకలితో కడుపు కాలిపోతుంది. 5 minutes లో అన్ని రెడీ అయిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. మా మామగారిని కూడా అసిస్టెంట్ గా వాడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు సార్ టేస్ట్ చేయాలి. నేను ఇప్పుడే చెప్తున్నా అంకుల్ కి 100% నచ్చదు. నచ్చదు ఎందుకంటే అంకుల్ ఉర్లగడ్డలో చింతపండు పులుసు వేస్తున్నారు. లైట్ గా మీరు టేస్ట్ చేసి తర్వాత వీళ్ళందరూ జడ్జిలు, ఫుడ్ జడ్జిలు. సాంబార్ పొడి వేస్తుండే. లేదు సార్, సాంబార్ పొడి లేదు. నాకు డౌటే ఈ రోజు. సంథింగ్ న్యూ సార్. అందరు మంచినీళ్ళు తాగి ఉండండి. ఇప్పుడు మీరు మామూలుగా తినేసే ఉన్నారు, ఇప్పుడు డిఫరెంట్. ఓకే అర్థమైంది. మా అందరికి ఈ రోజు లంచ్ మంచి నీళ్ళే. వీళ్ళు చేసేది ఎవరు నోట్లో పెట్టేదంటే మాకు బ్యూటిఫుల్ రసం. యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఓవెన్ లో పెట్టి నాస్తి పండు ఉన్నారు సార్. నాస్తి మీన్స్ బాగా. అసలు అందరికన్నా చెఫ్ హెడ్ కుక్ ఈయనే. మొన్న పొంగల్ డాక్టర్ సార్ ఇదిగోండి ఇప్పుడు నిద్రలేసి వస్తున్నారు ఫ్రెండ్స్ కోడళ్ళందరూ. ఇంట్లో కోడళ్ళు అది పైన పోయి చూపి. ఇంకా చూడండి టైం మధ్యాహ్నం 1 గంట అవుతుంది. మా కోడళ్ళందరూ ఈ కోడలు ఇప్పుడు నిద్రలేసి వస్తుంది. ఈ ఒక ఆమె పింకీ వచ్చి ఇప్పుడు బ్రష్ చేసి అటు దిగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళందరూ అసలు వెరీ బ్యాడ్ ఫ్రెండ్స్. అసలు ఈ కాలం ఆడపిల్లలు వేస్ట్, మగపిల్లలే పర్లేదు ఫ్రెండ్స్. చూడండి మగపిల్లలు కాదు పెద్దోళ్ళు మా అత్తగారు మా చేత వాళ్ళ అత్తగారు వాళ్ళ కూతురికి వంట నేర్పించకుండా వాళ్ళ అల్లుడికి నేర్పించినట్టుంది పాపం. బతుకుంటే నీకు ఈ నెలమే వస్తుందా? మగపిల్లలందరూ పాపం. సో వచ్చే జన్మలో మీరు మగపిల్లలుగా పుడతారా ఆడపిల్లలుగా పుడతారా? భయపడిపోయాడు. both we prepared beautiful lunch and this అది కేట్టే సత్తుపోలా నీకు సాఫ్ట్ సత్తుపోలా. ఈయన పాట ఇళయరాజా, ఈయన వంట ఇళయరాజా పాట లాగట. ఎందుకంటే ఇళయరాజా పాట ఇంటే చచ్చిపోవాలని ఇంటా చచ్చిపోవాలనిపిస్తుంది. తింటా పోవాలి. కానీ ఒక ఆమె తినిపోయేది అంటుంది. ఎట్టుందే ఉప్పు తక్కువ. A few moments later. ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ అయిపోయింది. ఒక 2-3 గంటల యుద్ధం తర్వాత పొటాటో ఫ్రై ఇస్ వెరీ నైస్. పొటాటో ఫ్రై చూసేదానికైతే బాగుంది. సూపర్. జడ్జెస్ రఘువన్న కుకింగ్ లా జడ్జెస్. ఓకే ఫ్రెండ్స్ మనం యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా టేస్ట్ చేద్దాం. మీరందరూ మీ అందరు ఆశీస్సులు నాకు కావాలి. ఇలా చేసిన వంట టేస్ట్ చేయబోతున్నా. వావ్ చాలా బాగుంది. రసం అక్కడ కారం అదిరిపోతుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు. కానీ ఆ మాట నేను చెప్పకూడదు, నాకేమంటారు. టమాటో రసం బై ఏ క్లాస్ రసం, ఏ క్లాస్ పొటాటో ఫ్రై. యాక్చువల్లీ జోక్ అన్నా కానీ శంకరన్న పొటాటో ఫ్రై వాజ్ ఆసమ్. రాము సూపర్ పొటాటో ఫ్రై. థ్యాంక్ యూ సో మచ్ మా ఇంట్లో ఈరోజు లంచ్ చేసినందుకు. ఇలానే రోజు కూడా మీరు మా ఇంట్లో లంచ్ డిన్నర్లు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.